ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారి జీవితంలో అద్భుతం జరగబోతోంది. జూన్ 1వ తేదీ మొదలు 2026 చివరి వరకు మీరు మట్టిని పట్టుకున్న బంగారమే. ఈ ఒక్క విషయం తెలిసాక మీరు షాక్ అవుతారు. అసలు ఈ మేషరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి కాలం కలిసి రాబోతుందా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు. కావున ఈ రాశి వారి శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. లక్ష్యాలన్నీ కూడా నెరవేరుతాయి. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి సహాయం చేసేవారు ఉంటారు. నూతన వస్తువులు కొనుగోలు సూచన కూడా ఉంటుంది. హనుమాన్ చాలీసా పఠనం మీకు ఎంతగానో మేలు చేస్తుంది. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. తెలివితేటలు, నిర్ణయ సామర్థ్యం పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ధి సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా కొత్త మార్గాలు తెరుచుకొని ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. తోటివారి సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. కొందరు ప్రవర్తన మనస్తాపాన్ని కలిగించిన ఓర్పుతో వ్యవహరించాలి. బాధ్యతలను శ్రద్ధగా నిర్వహిస్తే విజయాలు మీవే. నవగ్రహ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు కూడా ఇస్తుందని చెప్పడంలో మీకైతే సందేహం అయితే లేదు. మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో మాత్రం అద్భుతం జరగబోతోంది. జూన్ 1వ తేదీ మొదలు 2026 చివరి వరకు కూడా మీ జీవితంలో ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు, ఎదుర్కొంటున్న అవమానాలు, మీ హృదయంలో దాచుకున్న బాధలు కూడా అన్నీ కూడా ఒక్కొక్కటిగా ముగిసే సమయం వచ్చేసింది. మీ అదృష్ట చక్రం ఇప్పుడు వేగంగా తిరగబోతోంది. మీరు మట్టిని పట్టుకున్నా సరే అది బంగారంలా మారే స్థాయిలో గ్రహస్థితులు అనేవి మీకు అనుకూలంగా మారబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని తక్కువగా చూసిన వారే ఇవాల్టి పరిస్థితి ఇలానే ఉంటుంది అని అనుకున్నవారు త్వరలోనే మీ యొక్క ఎదుగుదల చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ మేషరాశి వారికి ఈ కాలం సాధారణమైన సమయం అయితే మాత్రం అసలు కాదు. ఇది జీవితాన్ని మార్చే గోల్డెన్ పీరియడ్. ఈ ఒక్క విషయం తెలిసాక మీరు షాక్ అవుతారు. మీ జాతకంలో ఏర్పడుతున్నటువంటి అరుదైన గ్రహ యోగం కారణంగా ఉద్యోగం, వ్యాపారం, డబ్బు, గౌరవం, కుటుంబం, సంతోషం ప్రతి విషయంలో కూడా మీరు ఊహించని స్థాయిలో విజయాలు అందుకోబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఒక్కసారిగా వేగంగా పూర్తి అవుతాయి. మీకు రావాల్సిన డబ్బు కూడా తిరిగి వస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. కొందరికి విదేశీ అవకాశాలు, మరికొందరికి పెద్ద ఉద్యోగము, ఇంకొందరి జీవితాన్ని మార్చేసే పరిచయాలు కలగబోతూ ఉన్నాయి. జూన్ నెల మొదలు మీ ఇంట్లో శుభవార్తలు వినిపిస్తాయి. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. చాలా కాలంగా కూడా ఎదురు చూస్తున్న ఒక్క కోరిక నెరవేరుతుంది. మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవం, పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే మీ శత్రువులు కూడా ఇప్పుడు మీ యొక్క ఎదుగుదలను ఆపలేరు. వారు మీ యొక్క విజయాన్ని చూసి నిశ్శబ్దంగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కాలంలో మేషరాశి వారిపైన దైవ అనుగ్రహం చాలా బలంగా ఉంటుంది. ఇప్పటి వరకు కూడా మీరు ఎవరికీ చెప్పుకోలేని బాధలు అనుభవించి ఉంటారు. కానీ ఇప్పుడు ఆ కన్నీళ్లకు ప్రతిఫలం దక్కబోతోంది. మీరు అనుకున్న లక్ష్యాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నిజం కాబోతూ ఉన్నాయి. మీలో ఉన్నటువంటి టాలెంట్ ఈ సమయంలో బయటపడుతుంది. చాలామంది మీ యొక్క సలహాల కోసం ఎదురు చూసే స్థాయికి మీరు చేరుకుంటారు. ముఖ్యంగా డబ్బు విషయంలో భారీ మార్పులు కనిపిస్తాయి. ఆర్థికంగా బలపడతారు. అప్పుల బాధలు తగ్గుతాయి. కొత్త ఇల్లు, వాహనం, భూమి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారాలు చేసే వారికి భారీ లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల కనిపిస్తుంది. విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఈ సమయంలో మీరు ఒక విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. మీపైన నమ్మకం కోల్పోవద్దు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకుంటే విజయం ఖాయం. మీకు వచ్చిన అవకాశాలను అసలు వదులుకోకండి. ఎందుకంటే 2026 చివరి వరకు కూడా మీ యొక్క అదృష్టకాలం మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. మేషరాశి వారు సిద్ధంగా ఉండండి. మీ జీవితంలో అద్భుతం ప్రారంభమైంది. ఇప్పటి వరకు కూడా కళలో కూడా ఊహించని స్థాయికి చేరుకునే సమయం అయితే వచ్చేసింది. మట్టిని పట్టుకున్నా సరే బంగారమే అనే మాట ఈసారికి నిజంగా మీకోసమే చెప్పబడుతోందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. చూసారు కదా, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో చూసేద్దాం. మేషరాశి వారు ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైనది. పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలవారుగా ఉంటారు.
వీరకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజలను కట్టుకునే మహాకార్యములు సాధిస్తారు. వీరిని అనుసరించేవారు వీరికి విద్యలుండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరే దూకగలుగుతారు. అచంచలమైన మనోనిశ్చయము, సాహసము వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉండును. ముక్కుసూటిగా ఆవేశంగా వీరు ప్రవర్తిస్తారు, కానీ కొంచెం కూడా ఆలోచించరు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించిన వీరికి జీవలక్షణం. లక్ష్య సాధనలు ఎటువంటి త్యాగంకైనా సరే వీరు అసలు వెనుకంజ వేయరు. మేషరాశి వారి హృదయము దయార్థ హృదయము. వీరు ఎవరి మీదైనా సరే విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు. అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడే సూచనలు కూడా వీరి జీవితంలో ఉన్నాయి. ఈ రాశి వారి ప్రేమ వివాహం ఈ రాశి వారికి కలిసి రాదు. మేషరాశి వారి జన్మత నాయకులు. వీరు పోలీసు, యుద్ధ శాఖలో బాగా రాణిస్తారు. యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట కూడా వీరికి చాలా సులభము. మేషరాశి వారి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి. క్రమశిక్షణ, వివేకం వీరికి చాలా అవసరం. అయితే ఆవేశంలో తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా వీరు బాధపడతారు. ఈ రాశి వారి చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి చాలా మంచిది. మేషరాశి వారి కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా సరే కార్యరూపాన్ని పెట్టినదే వీరికి నిద్ర పట్టదు. వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు వీరంటే భయముతో పనిచేస్తారు, కానీ వీరంటే అభిమానం వ్యక్తి మాత్రం ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వీరు వ్యవహరిస్తారు కనుక వృద్ధాప్యంలో వీరి సంతానం వీరసను పట్టించుకోకపోవచ్చు. ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొదటగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది. ఏ విషయం నందు అయినా సరే ముక్కుసూటిగా ప్రవర్తించడం వలన తను పట్టిన కుందేలకు 3 కాళ్ళను వ్యవహరించడం వల్ల ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పాలవుతారు. వీరిలో ఉన్నటువంటి ఆందోళన, అసహనం, ఆవేశము, అనారోగ్య పరిస్థితులు కూడా కొని తెచ్చుకుంటారు. వీరికి వయసు దాటిన తర్వాత రక్తపోటు, రక్తనాళములు చిట్లుట, మెదడుకు సంబంధించిన పక్షవాతములు వంటి రోగములు రావచ్చు. అందువలన వీరు శస్త్రచికిత్స చేయించుకోవలసి ఉంటుంది. మేషరాశి వారు తమ జీవితంలో సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు. ఈ రాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో మొండితనం చూపిస్తూ ఉంటారు. ఆ పని పూర్తి అయ్యేదాకా కూడా నిద్ర పట్టని మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. అనుకున్నది సాధించేదాకా వీరికి నిద్ర ఉండదు, మనశ్శాంతి ఉండదు. వీరు సుఖంగా ఉండరు, ఎదుటివారిని సుఖంగా ఉండనివ్వరు. మేషరాశి వారు తొందరగా కోపం వస్తుంది. అలాగే తొందరపాటుతనం, ఆవేశం కూడా వీరిలో ఎక్కువగానే ఉంటాయి. అందుకే ఆవేశం వలన నష్టపోతూ ఉంటారు. తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటూ ఉంటారు. కొన్ని తప్పులు చేస్తారు, అలాగే కొన్ని వ్యవహారాల్లో చిక్కుకుపోతారు. అలాగే అనవసరపు ఖర్చులు చేస్తారు. తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే అక్కడికి రాని భూములు కూడా తక్కువగా వస్తున్నాయి కదా అని కొంటూ ఉంటారు. అయితే వీరి యొక్క ఆలోచనలు, వీరి యొక్క ప్రణాళికలు కూడా గొప్ప ఆర్థిక పరిస్థితులు కలిగిస్తాయి. అయితే ఏ విషయంలోనైనా సరే తొందరపాటు అనేది వీరికి అసలు తగదు. మేషరాశి వారు తొందరగా పదవులు పొందుతారు, తొందరగా ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు, తొందరగా పరీక్షల్లో ఉత్తీర్ణులు కూడా అవుతారు. అలాగే ఈ రాశి వారికి చంచల మనస్తత్వం ఉంటుంది. నిమిషానికి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.